అందుకే దేవుడు అన్నాడు ఏంటి, ఆత్మను శరీరమును చంపే దేవునికి భయపడ్డమన్నాడు కానీ శరీరాన్ని చంపువానికి భయపడమనలేదు. కాబట్టి మన ఆత్మను సంరక్షించేది ఎవరు అని అంటే దేవుడు. యోబు యొక్క ఆత్మను దేవుడు ముట్టొద్దన్నాడు. సాతానికి ఏం చెప్పాడు, అయ్యా ఆయన శరీరాన్ని ముట్టుకుంటే శరీరాన్ని ముట్టుకోగానే ఆత్మను ఆయన ముట్టుకోవద్దు, అంటే ప్రాణాన్ని ముట్టుకోవద్దు నువ్వు ఆజ్ఞాపించాడు దేవుడు. నీ ఆత్మను ఎవ్వరు ఈ లోకంలో ముట్టుకోలేరు, దేవుడు నీకు సంరక్షకుడిగా ఉన్నప్పుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆత్మను ఎవరు ముట్టుకోలేరు, ఆత్మను ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే దేవుడే నీ ఆత్మకు సంరక్షణగా ఉన్నారు. అన్నిటికంటే భద్రముగా ఆత్మను కాపాడుకోవాలమ్మా. ఆస్తులు కాదు కాపాడుకునేది మనం, శరీరాన్ని కాదు కాపాడుకునేది మనం. చాలామంది ఆస్తులు, వెండి, బంగారాలు, బట్టలు అన్నీ కాపాడుకుంటాం. కానీ ఈరోజు మనం కాపాడుకోవాల్సింది ఏంటిది, ఆత్మను. అన్నిటికంటే ముఖ్యముగా భద్రముగా నీ ఆత్మను కాపాడుకో అంటున్నాడు దేవుడు. ఇక్కడ యోబు కూడా ఏం చెప్తున్నాడు, అయ్యా నా ఆత్మను నీవు సంరక్షించావు. నీ ఆత్మకే దేవుడు ఒక సంరక్షణగా ఉన్నాడు ప్రియ బిడ్డలారా. ఎందుకంటే ఒక లోకమంతా సంపాదించుకొని ఆత్మను కోల్పోతే వానికి ఏం ప్రయోజనం లేదు. నీ ఆత్మను కోల్పోతే లోకమంతా నువ్వు సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మ పోయిందనంటే నీ జీవితమే వ్యర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.